మీరు కూడా పైకి వెళ్ళిపోండి. ఇవాళ మనందరికీ తెలుసు, ఆడవాళ్ళు అన్ని రంగాల్లోనే చాలా ఫాస్ట్గా గ్రో అవుతున్నారు. చాలామంది ఆడపిల్లలకి అనేక రకాల ఫీల్డ్స్లో గ్రో అవ్వడానికి ఆపర్చునిటీస్ వస్తున్నాయి. కొంతమందికి రకరకాల వినూత్నమైన వాటిలో రాణించాలని కోరుకుంటూ ఉంటుంది. మోడలింగ్ కానీ, లేకపోతే చిన్న చిన్న ర్యాంప్ వాక్ చేయాలని కానీ, ఫిల్మ్ యాక్టర్స్ అవ్వాలి కానీ, ఇంకా చిన్న చిన్న కోరికలు ఉంటాయి. కొంతమందికి అవి తీరుతాయి. బట్ 99% ఆడపిల్లలకి అవి తీరే లోపలనే పెళ్ళిళ్ళు అవ్వడము, ఆ తర్వాత వాళ్ళ ఫ్యామిలీ రీత్యా వాళ్ళ కోరికల్ని తీర్చుకునే స్కోప్ లేక మర్చిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇంకా కోరిక తీర్చుకునే అవకాశము ఈ మిస్సెస్ ఇండియా క్రియేట్ చేస్తుంది. ఎవరైతే వాళ్ళ టాలెంట్స్ని, ఇది కేవలం ఫ్యాషన్ ఒకటే కాదు, దీంట్లో అనేక రకాల విభాగాలు ఉంటాయి. ముఖ్యంగా దాని తర్వాత నెక్స్ట్ కాంపిటీషన్కి వెళ్ళి మిస్సెస్ ఇండియా కింద ఎన్నికయ్యారు. ఇక్కడ రన్నరప్ ఉన్నా సరే ఆమెని దాటుకుని తన ప్రతిభని ప్రదర్శించి విన్ అయ్యి తన కీర్తిని పెంచుకుంది. సో ఈ శుభ సందర్భంగా మన రాజమండ్రి అమ్మాయి ఇంత అచీవ్ చేసింది అని నలుగురికి తెలిస్తే, మీ ద్వారా తెలియపరిస్తే చాలా బాగుంటుంది అన్న ఒక సదుద్దేశం. చాలా సంతోషంగా ఉంది. రాజమండ్రి కోడల్ని అయ్యుండి నేను కిరీటం తీసుకుని రాగలిగాను అంటే చాలా ఆనందంగా ఉందండి. మూలాన్ని మర్చిపోకూడదు అంటారు. మేము వ్యాపార రీత్యా హైదరాబాద్లో ఉన్న, ఇక్కడ ఏం జరిగినా మనసంతా ఇక్కడే ఉంటుంది. అలాగే కిరీటం గెలుచుకున్న వెంటనే ఆ ఆనందం, ఓకే రాజమండ్రి కోడల్ని అయ్యుండి తెచ్చాను అని చాలా గర్వంగా అనిపించింది. జర్నీకి వస్తే లాస్ట్ ఇయర్ నా జర్నీ స్టార్ట్ అయిందండి. 2023లో మిస్సెస్ ఇండియా తెలంగాణలో పార్టిసిపేట్ చేయడంతో నా జర్నీ స్టార్ట్ అయింది. సెప్టెంబర్ 2023లో మిస్సెస్ ఇండియా తెలంగాణ టైటిల్ విన్ అయ్యాను. ఆ తర్వాత అక్కడ కూడా తెలంగాణలో కూడా చాలా రౌండ్స్ అయ్యి, ఫైనలిస్ట్స్ అయ్యి, ఆడిషన్స్ అయ్యాక ఫైనలిస్ట్స్ కూడా చాలా రౌండ్స్ జరిగాక గ్రాండ్ ఫినాలేలో మిస్సెస్ ఇండియా తెలంగాణ విన్ అయ్యాను. మిస్సెస్ ఇండియా తెలంగాణ విన్ అయ్యాక తెలంగాణ రాష్ట్రాన్ని నేషనల్స్లో రిప్రజెంట్ చేస్తూ అక్కడ కూడా 3 days వివిధ రౌండ్స్లో పార్టిసిపేట్ చేసి కంపీట్ చేసి ఫినాలే రోజు కిరీటం గెలుచుకోవడం జరిగిందండి. కాంపిటీషన్ అయితే చాలా ఉండింది. నేషనల్స్కి వచ్చేటప్పటికి వివిధ రాష్ట్రాల నుంచి, చాలా డిఫరెంట్ స్టేట్స్ నుంచి వస్తారు కదా, వాళ్ళందరితో కంపీట్ చేయడం, ఆ రౌండ్స్ అన్నీ చేయగలగడం, ఇట్ వాజ్ అ డిఫరెంట్ జర్నీ, బట్ వెరీ హెల్తీ అండ్ కాంపిటేటివ్ జర్నీ అని చెప్పాలి. ఫైనల్గా మార్చ్ 30th రోజు గ్రాండ్ ఫినాలే అయ్యింది గుర్గాంలో. అక్కడ 3 rounds అయ్యింది. నేషనల్ కాస్ట్యూమ్ అని, ర్యాంప్ వాక్ అని, లాస్ట్ ఈవినింగ్ డౌన్ రౌండ్. అది అయ్యాక ఆడిషన్స్లో స్టేట్స్ వైజ్ 30 members సెలెక్ట్ అయ్యామండి వివిధ రాష్ట్రాల నుంచి. అక్కడ నుంచి 3 days ఆఫ్ కాంపిటీషన్ తర్వాత లాస్ట్ రౌండ్కి 10 members సెలెక్ట్ అయ్యాము. 10 membersకి కూడా ఒకటే క్వశ్చన్ ఇస్తారు. ఆ క్వశ్చన్ని ఆన్సర్ చేసి ఆ తర్వాత జడ్జెస్ డిసైడ్ చేస్తారు ఎవరికి క్రౌన్ ఇవ్వాలి అని. అండ్ ఐ కుడ్ విన్ ద క్రౌన్ అండి. దట్ వాజ్ ద హ్యాపీయెస్ట్ మూమెంట్. ఇది ఎలా ఫీలింగ్ అంటే 9 నెలలు బేబీని కడుపులో మోసి డెలివర్ చేస్తే వచ్చేంత హ్యాపీనెస్ ఈ క్రౌన్ పెట్టినప్పుడు కలిగింది. ఐ వాజ్ సో హ్యాపీ ఫర్ దాట్. థ్యాంక్ యూ.